హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇదొక ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. సో ఈవినింగ్ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ తేజ్ బంగారం ఏమంటే రైమ్ చూస్తూ ఉన్నాడు వాడి సోఫాలో కూర్చొని. సో ఇక్కడ నేను పని చేస్తూ ఉన్నాను. టైం ఈవినింగ్ 7:30 అట్లా అవుతుంది. సో ఇక్కడ నేను బోల్ తోముతా ఉన్నాను అన్నమాట. శేఖర్ ఏమో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. మా పనులలో మేము బిజీ ఉన్నాం, తన పనుల్లో తను బిజీ ఉండిపోయాడు. సో ఇక్కడ ఏమంటే నేను నార్మల్గా ఈవినింగ్ నైట్ పడుకునే ముందుగా బోల్ తోమేస్తాను, ఈవినింగ్ తోమేస్తాను. ఎప్పుడైనా పని ఎక్కువ ఉంటే డే అంతా తోమను కదా, సో ఈవినింగ్ చాలా ఎక్కువ బోల్ ఉంటాయి. అలాగే ఈరోజు పని కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఈవినింగ్ బోల్ అన్నీ అలాగే ఉండిపోయాయి. సో ఆ బోల్ అన్ని తోమేసి సైడ్కి పెట్టేశాను. నేను బోల్ ఎంతైనా తోముతాను కానీ బట్టలు ఉతకడం అంటే నాకు చాలా ఎక్కువ చిరాకు అన్నమాట. సో మా రమ్మే నాకు ఆపోజిట్, తన బట్టలు ఏంటైనా ఉతుకుతా కానీ బోల్ అస్సలు తోమలేదు. సో అట్లా అన్నమాట, ఒకరికి ఒక్క పనిలో ఆనందం ఉంటుంది. సో నేను మా ఆడపడుచు క్వైట్ ఆపోజిట్ కొన్ని విషయాల్లో. సో తర్వాత ఏమంటే ఇక్కడ రైస్ పెడతా ఉన్నాను. నేను రైస్ ఈ కుక్కర్ కొన్నప్పటి నుంచి దీంట్లోనే పెడతా ఉన్నాను అనమాట. కరెక్ట్గా మాకు మార్నింగ్ 1.5 గ్లాసు, సాయంత్రం 1 గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కుక్కర్లో కూడా రైస్ బాగా అవ్వాలి అంటే మీరు గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయండి, అలాగే కొంచెం ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి 2 విజిల్స్ తీయండి. పర్ఫెక్ట్గా మల్లెపూలాగా అన్నం అవుతుంది. ఆ తర్వాత రసం ఆల్రెడీ నేను చేసి పెట్టున్నాను. సో ఇది రసం, టొమాటో రసం. ఈరోజు నేను నా కుకింగ్ ఛానల్లో నా ఫేవరెట్ కుకింగ్ ఛానల్ ఇది అనేది చెప్తాను, ఓకేనా? సో ఆ తర్వాత ఏమంటే నేను మార్కెట్లో ఎండు చేపలు తెచ్చానమాట. సో ఆ ఎండు చేపలు ఈరోజు నేను ఫ్రై చేయబోతున్నాను. లైక్ నేను ఎండు చేపల ఫ్రై ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ ట్రై చేయాలి అనిపించింది. రొయ్యలు తెచ్చాను. రొయ్యలు ఏం చెయ్యట్లేదు నేను. ఇది నేను ఊరికి వెళ్ళేటప్పుడు అత్తయ్య దగ్గర తీసుకెళ్తాను. ఆ తర్వాత ఈ చేపల్ని ఏమంటారో నాకు తెలీదు. సో వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ చూశాను. సో దాంట్లో నేను ఎక్కువ అంటే రెసిపీస్ ఏ వీడియోస్ అయినా కానివ్వండి, ఎక్కువ నేను ఫాలో అయ్యేది విస్మయ్ ఫుడ్ ఛానల్ అండి. సో సార్ చాలా బాగా చేస్తారు విస్మయ్ గారు వంటలు. సో ఇక్కడ విస్మయ్ గారి ఎండు చేపల ఫ్రైని మనం చూసామన్నమాట. సో అది చూసేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ట్రై చేయబోతున్నాను. టమాటా రసం కూడా నాకు ఇంతకుముందు ఎక్కువ కుదరకపోయేది. నేను చారు చేస్తాను, రసం మా ఇంట్లో చాలా తక్కువ అన్నమాట. మీరు చూస్తే నా వీడియోస్లో కూడా ఎక్కువ ఉండదు. కానీ చలికాలం కదా, రసం చారులు వేడివేడిగా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది చూడండి. అట్లాంటప్పుడు చెయ్యమని శేఖర్ అనేసరికి చూసాను. అదిగో విస్మయ్ ఫుడ్ ఛానల్లో చూసి చేశాను, చాలా బాగా అయింది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీలు చెప్తా ఉన్నారు. సో తర్వాత ఏమంటే ఫిష్ తీస్తే తేజు ఏంటంటే వాళ్ళ డాడీ దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. సో ఇక్కడ కొంచెం కన్వర్జేషన్ జరిగింది. ఆ కన్వర్జేషన్ నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో యాడ్ చేస్తాను. తేజు గాడి ముద్దు మాటల్ని భలేగా మాట్లాడుతాడు, చాలా మందికి ఇష్టం కదా. సో వాడు చేసే కన్వర్జేషన్ మొత్తాన్ని నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. 1 2 3 చదివి 3 ఫిష్లు ఉన్నాయంట ఇక్కడ. ఒకటి డాడీది, ఒకటి మమ్మీది, ఒకటి వాడిదంట చెప్తా ఉన్నాడు. తేజుకి ఫిష్ అంటే ఇష్టం అండి, కాకపోతే ఎండు చేపలు నేనే ఫస్ట్ టైం తినడం, ఎట్లా అవుతుందో తెలియదు. వాడికి ఎట్లా పెడతాను, ఆయనతో వామిటింగ్ చేసుకుంటే అని చెప్పేసి వాడికి నేను పెట్టలేదు. వాడికి నార్మల్గా వాడి కోసం ఎప్పుడైనా తీసుకుంటే ముళ్ళేని చేపలు తీసుకుంటాము, అదిగో కేర్ఫుల్గా తినబెడతా ఉంటాను. సో పిల్లలకి కొన్ని ఐటమ్సే నచ్చుతాయి, అందులో మా తేజుకి నచ్చే ఐటెంలో ఫిష్ ఒకటి అన్నమాట. సో ఇక్కడ 3 ఫిష్లు ఉన్నాయని చెప్పేసి నాకు చెప్తా ఉన్నాడు. శేఖర్ కూర్చొని నడుము వస్తుందని చెప్పేసి ఒరిగి వర్క్ చేసుకుంటా ఉన్నాడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా బెడ్ పైన 2 మ్యాట్రిక్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ నేనేమంటే వేక్ ఫిట్ ఉంది కదా, సో వేక్ ఫిట్ నా రిలాక్స్ వెల్ మ్యాట్రిక్స్ పైన వేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఊరికి తీసుకెళ్ళడానికి వీలు లేకుండా ఉండింది. అందుకే ఒకదానిపైన ఒకటి కొంచెం మెత్తగా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టేశాము. మేము ఈ బెడ్ని వాడమండి. ఈ బెడ్ మా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బెడ్ వచ్చేసి గెస్ట్ రూమ్ లాగా. అత్తయ్య వచ్చినప్పుడు అత్తయ్య వాళ్ళు, రమ్య వాళ్ళు ఎవరో ఒకరు వాడుతూ ఉంటారు. తేజుకి చేపలు బాగా నచ్చాయి కానీ వాటిలోంచి స్మెల్ వస్తుందంట. ఇది చేప కక్క స్మెల్ వచ్చింది అంటా ఉన్నాడు. సో తర్వాత ఏమంటే ఇక్కడ ఆడుకుంటా ఉన్నాడు, ఏమనుకోదు, మెస్సీగా కనిపిస్తూ ఉండింది. సో మధ్యాహ్నం కోసేపు ఒరిగామన్నమాట తేజు నేను. ఆ పక్క బట్టలు అలాగే ఉన్నాయి. చల్తాయండి. ఎప్పుడు ఇల్లు హోటల్ లాగా, ఎప్పుడు ఇల్లు ఒకలాగా సర్ది అయితే నాదైతే ఉండదు. సో నేను కొన్ని అట్లా వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే తేజు పుట్టక ముందు ఇంట్లో ఎక్కడి వస్తువు అక్కడ పెట్టడం నాకు అలవాటు ఉండేది, అట్లాగే ఉండేది. సో తేజు పుట్టాక వాడిని చూసుకోవడం, నేను యూట్యూబ్ చేసుకోవడం, ఇవన్నీ ఉండడం వల్ల కొన్నిసార్లు నేను మనిషిని రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడ పని అక్కడ పడేస్తే అప్పుడక్కడ రెస్ట్ ఇస్తాను, ఎందుకంటే నేను తప్ప నాకు చేసేవాళ్ళు
చేసేవారు ఎవరు లేరు కదా. సో మళ్ళీ నాకు చేతనైనప్పుడే చేసుకుంటాను. మనకి మనం రెస్ట్ లేకుండా చేసుకొని ఉన్న పని అన్ని సర్దిదే వచ్చేది ఏం లేదండి. సో అప్పుడప్పుడు మన శరీరానికి మనం కూడా రెస్ట్ ఇవ్వాలి. దీన్ని నేను బాగా నమ్ముతాను. ఇల్లంతా క్లీన్ ఉండగానే ఎవరో వచ్చి మనకి అవార్డ్ అయితే ఇవ్వరు, క్లీన్ చేసుకోవాలి. కాకపోతే నేను కూడా రెస్ట్ తీసుకోవాల ఫీలింగ్ నాకు ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. యాజ్ సీజన్ నేను చూసిన వీడియోలో ఉన్నట్టుగానే చేస్తూ ఉన్నాను అనమాట. సో ముందుగా అంటే శేఖర్కి తమ్ముళ్ళు చూపించాను, బాగానే ఉంది అన్నాడు. అందుకని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. ఈ చేపల్ని ఏమంటారో నాకు తెలీదు. సో లోపల వేలు పెట్టేసి అంతా క్లీన్ చేశాను అనమాట. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. ఇది కలుపుతూ ఉంటే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉండింది. ఫస్ట్ టైం నేను ఎండు రొయ్యల పులుసు కూడా ఒకసారి చేశాను, అప్పుడు వీడియోలో పెట్టాను. ఏదో 3 times ఏమో నేను ఎండు చేపలతోటి రెసిపీలు ట్రై చేశాను. నాకు ఫస్ట్ చేసిన రెసిపీలు అంతా కుదిరినట్టుగా అనిపించలే, అందుకని చెప్పేసి మళ్ళీ చేయలేదు. కానీ ఇది ఎందుకో తెచ్చాను కదా, ట్రై చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాను. తర్వాత సాల్ట్ తోటి మనకేమంటే మొత్తం వాటర్ అంతా బాగా కలిపి వాటర్ తెల్లగా అయ్యే వరకు, దానిలో ఉన్న మురికంతా పోయే వరకు కలపాలంట. సింక్ అంతా కంపు వాసన రావడం స్టార్ట్ అయింది. ఇది కలిపిన వెంటనే సింక్ అంతా మళ్ళీ తోమేశాను. నేను కూడా హ్యాండ్ బాగా వాష్ చేశాను. సో తినాలి అనుకున్నప్పుడు స్మెల్ వస్తుంది అనుకోకూడదు, టేస్ట్ బాగుంటుంది అయ్యాక. సో ఇక్కడ ఒక టిప్ చెప్తాను. అత్తమ్మ ఎప్పుడు ఎండు చేపలతో ఏ రెసిపీ చేసినా వాటి తలకాయలు తోకలు తీసేస్తాం కదా, వాటితోటి తేజుకి దిష్టి తిప్పేస్తుంది, చాలా మంచిదంట. సో నేను కూడా తేజుకి దిష్టి తిప్పేశాను అనమాట. సో ఇది ఒక టిప్, మీరు ఎప్పుడైనా ఎండు చేపలతో ఏదైనా రెసిపీ చేస్తే పిల్లలకి ఖచ్చితంగా దిష్టి తిప్పేయండి. తర్వాత ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఎవరు myLove.website ఏదో సంథింగ్ ఎవరో వాళ్ళు పంపించారండి, న్యూయార్క్ వాళ్ళు, చైనా వాళ్ళు ఎవరో పంపించారు. అప్పట్లో 3 years బ్యాక్ అనమాట. 2 డ్రెస్సులు, ఒకటి రమ్యకి ఒకటి నాకు తీసుకున్నాను. 2 కూడా హైట్ వచ్చేసరికి రమ్య నాకు వద్దు, నా హైట్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి నాకే ఇచ్చేసింది. సో ఆ తర్వాత ఏంటంటే చేపల్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ చేపలు ఉప్పు చేపలు కదా, ఆల్రెడీ ఉప్పు ఉంటుందట. అందుకని చెప్పేసి కారం, ధనియాల పొడి, పసుపు, ఇవి 3 మాత్రమే మిక్స్ చేయాలి. దీంట్లో వెల్లుల్లి, అల్లం వెల్లిపాయ పేస్ట్ సార్ వేయలేదు. సో నేను వేయట్లేదు, జస్ట్ వెల్లిపాయల్ని క్రష్ చేసి వేశారు, నేను అలాగే వేస్తా ఉన్నాను అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మంచిగా మనం దీనికి సెట్ చేయాలి. ఏదైతే మన చేప ఉంది కదా, సో చేపకి దీన్ని మనం మసాజ్ చేసేయాలి, స్క్రబ్బింగ్ చేసేయాలి, అన్నీ చేసేయాలి. చేప అయితే బజ్జోనే ఉంటుంది. సో అన్ని చేపలకి మసాలా అంతటిని పెట్టేసాను. నాకు అనిపించింది సాల్ట్ లేకపోతే ఎట్లా, నిజంగానే కదా, సాల్ట్ డ్రై ఫిష్ కదా, బోల్డ్ అంతా సాల్ట్ తోటి వాటిని డ్రై చేస్తారు. సో అలాంటప్పుడు మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు తెలుసా కొన్ని ఏరియాస్లో అంటే మీట్ కూడా డ్రై చేస్తారంట. నేను లిజిక్కి ఛానల్ అండి నేను చూసే వ్లాగ్స్. సో అమ్మాయికి 13 million followers ఉన్నారు. తన ఛానల్లో చూసాను, వాళ్ళు మీట్ కూడా డ్రై చేస్తారంట. లైక్ వాళ్ళు తినే బీఫ్, పోర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ డ్రై చేస్తారంట. తెలుసా మీకు దీని గురించి? నాకు తెలియదు. నేను మళ్ళీ వెబ్సైట్ కొడితే కొన్నిట్లలో వచ్చింది. మనం ఎట్లా చేపలు డ్రై చేస్తామో అలా వాళ్ళు మీట్ కూడా డ్రై చేస్తారంట. సో ఆ తర్వాత నాకు ఫస్ట్ విచిత్రంగా అనిపించింది, కానీ చేపలు డ్రై చేసినప్పుడు మీట్ కూడా డ్రై చేస్తారు కదా, ఒక పద్ధతి ఉండొచ్చేమో అనిపించింది. కరెక్టే కదా, ఆలోచిస్తే ఉన్నట్టే. సో తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ వేయాలి మనం, ఒక ఆనియన్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో ఈ చిన్న ప్యాన్ వచ్చేసి మనం తేజుకు అనేదన్నమాట. సో 1 side కుక్కర్ విజిల్ వస్తూ ఉన్నాయి, ఒక సైడ్ వచ్చేసి ఈ ప్యాన్లో నేను ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ చేపల్ని మనం స్టవ్ పైన అదే ఆయిల్లో వేసేయడం అంట. సో సిమ్లో పెట్టాలంటే, ఎందుకంటే ఎండు చేపలు కదా, తొందరగా మనకి మాడిపోతాయంట. అలాగే కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలి. అత్తయ్యకి తెలీదు, అత్తయ్య ఎప్పుడు ఫ్రై చేయలేదు. నేను పులుసు పెడతాను బిడ్డ, ఫ్రై చేయలేదు. నేను దాదాపుగా నాకు తెలియని రెసిపీలు అత్తయ్యని అడుగుతాను. అత్తయ్యకి తెలియనప్పుడు యూట్యూబ్లో చూస్తాను, లేకపోతే మా అన్నయ్య వాళ్ళని అడుగుతాను. సో ట్రెడిషనల్ రెసిపీ అయితే వీళ్ళకి అందరికి తెలిసి ఉంటాయి. కొన్ని రెసిపీలు అత్తమ్మ చేయదు. అత్తమ్మకి ఎండు చేపలు చేస్తే పులుసు వేసేస్తుంది, ఎందుకంటే మా అత్తమ్మ ఎండు చేపల పులుసు, చేపల పులుసు స్పెషలిస్ట్ అన్నమాట. సో ఇది అత్తమ్మ అని అడిగితే నాకు రాదు బిడ్డ అన్నది. సో నేను చూసి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇట్లా మధ్యలో కొంచెం మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి వీటిని ఉడికించుకోవాలి. మధ్యలో ఇటు అటు తిప్పాలి. గజిబిజిగా తిప్పితే మనకి దీనిలో ఏది ఉండదో అంత నుజ్జు అయిపోతుందంట. సో అట్లా బీ కేర్ఫుల్ అన్నమాట. సో ఈ చేపల్ని ఏమంటారు తెలుగులో అనేది నాకు కమెంట్లు చెప్పండి, నాకు తెలీదు. ఇది అట్లా అని చెప్పి ఇది హిందీలో బాంగడా అనిపిస్తుంది నాకు. సో బాంగడానా చెప్పండి నాకు కమెంట్లో, ఓకేనా? సో తర్వాత దీంట్లోకి కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, ఉల్లిగడ్డ ఇవి వేసేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఒక 2 to 3 minutes వేడి అవనిచ్చి స్టవ్ని ఆఫ్ చేయాలంట. ఈ వెల్లిపాయలు అన్నీ ఉడుకుతాయంట. నాకేమనిపించింది అంటే దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండితే బాగుండు అనిపించింది. చేప ఫ్రై బాగానే అయింది, కానీ నేను ఎప్పుడు తినకపోవడం వల్ల నాకు టేస్ట్ తెలియలేదేమో. కానీ ఈ పప్పులో అయితే బాగుంటుందట. ఉప్పు చేప, పప్పు చారు,
ఉప్పు చేప పప్పు అంటారు కదా. సో మా ఇంట్లో బీరకాయ పప్పు ఉంటే నేను బీరకాయ పప్పుతో వేసుకుని తిన్నాను. నాకు బాగానే అనిపించింది, కానీ స్మెల్ ఏం రాలే, ఎండు చేపలు స్మెల్ రాలే, కానీ నాకు ఎందుకో నిమ్మకాయ పిండితే బాగుండి అనిపించింది. ఓవరాల్గా రెసిపీ చాలా బాగుండింది. సో శేఖర్ కూడా నచ్చింది. శేఖర్ 1 పీస్ ఏమో తిన్నారు, నేను 1 పీస్ తిన్నాను. మిగిలిన పీస్ పడేయాల్సి వచ్చింది, ఎందుకంటే మార్నింగ్ ఎందుకు అది చేప మెత్త అయ్యేసరికి తినాలి అనిపించలేదు. సో ఆల్మోస్ట్ రైస్ రెడీ అయిపోయింది. తేజు బంగారానికి ఈ చేప తినాలని చాలా ఎక్కువ ఉంటుంది, కానీ నేను ఒక బుక్క తినబెట్టలే, నాకు భయం వేసిందండి. ఎందుకంటే స్మెల్, ఎండు చేపలు అంటే వాటికంటే ఒక పర్ఫెక్ట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ నాకు తెలిసి పిల్లలకి నచ్చకపోవచ్చు, అందుకని చెప్పేసి వాడికి వద్దని చెప్పింది అత్తమ్మ. సో వాడికి నేను తినబెట్టలేదు. సో ఇక్కడ మనకి అన్నం అయింది. వేడి చలికాలం కదా అండి, ఖచ్చితంగా వేడి అన్నమే తినాలనిపిస్తుంది. చల్లన్నం ఉంటే అసలు నోట్లకి పోవడమే పోతలేదు. అందుకని ఎప్పటికప్పుడే రైస్ పెట్టుకుంటా ఉన్నాం మేము. సో చూడండి, అన్నం పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సో అన్నం తినే దాంట్లో ఒకరికొకరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. మేము ఒకప్పుడు చాలా మెత్తగా తినేవాళ్ళం, కొందరు బలువుగా తింటారు, కొందరు మరీ ఉడకకుండా బియ్యమే బుక్కుతారు. సో అట్లా 3 రకాల మనుషులు ఉంటారండి అన్నం తినే దాంట్లో. సో నేను చూసిన దాంట్లో మా శేఖర్, నేను, మా అత్తయ్య మీడియం తింటాము. మా రమ్య వాళ్ళు మొత్తం అన్నం జస్ట్ ఉడుకు పట్టంగానే వార్చేస్తారండి, బలువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే మొత్తం మెత్తగా ఉగ్గులాగా తింటూ ఉంటారు. సో అట్లా అన్నమాట. కానీ మనం ఎట్లా తినడం అలవాటు చేసుకుంటే మనకి అట్లే నచ్చుతుంది, పక్కోళ్ళది మనకు నచ్చదు, ఆ విషయం నాకు తెలిసింది. సో ఇక్కడ తేజ్ పడుకున్నాడు, నేను లైట్ ఆఫ్ చేస్తే ఒరుతా ఉన్నాడు. మా తినడం అయిపోయింది, ఇది పడుకునే టైం అన్నమాట. సో ఇప్పుడు తేజు వాడి ముద్దు మాటలు మీకు వినిపిస్తాను నేను. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, వాడు రైమ్స్ చెప్తాడు, వాడు చెప్పే రైమ్స్, వాడి మాటలు, ఇందాక జరిగిన కన్వర్జేషన్ మొత్తం మీకు వినబెడతాను. ఎండ్ ఆఫ్ ది వీడియోలో యాడ్ చేస్తాను, ఒకసారి వినండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు టైం 11:30 అవుతుంది, నేను ఒక వీడియో షూట్ చేయాలి. ఆ వీడియోస్ కోసం శారీస్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఏంటంటే అత్తయ్య కోసం డైలీ వేర్ శారీస్ తెప్పించాను. సో ఈ వీడియో షూట్ చేశాక నేను పడుకుంటాను. కొన్ని షూట్స్ నేను లేట్ నైట్ చేస్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు తేజు గారు నైట్ పొద్దంతా అరుస్తూ ఉంటాడు. సో వాడిని వదిలేసి షూట్ చేయడం కంటే నైట్ వాడు పడుకున్నాక వాడు శేఖర్తో ఉన్నప్పుడు షూట్ చేస్తే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం వాడు కాసేపు పడుకున్నాడు, అందుకని చెప్పేసి నైట్ లేట్గా పడుకుంటా ఉన్నాడు. సో నేను ఈ వీడియో షూట్ అయిపోయాక మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? తేజ్ గారి ముద్దు మాటలు విందురు. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు కమెంట్లో తెలియచేయండి, ఓకేనా? సో ఇప్పుడు తేజ్ గారి మాటలు విని ఎంజాయ్ చేయండి. సో మీ పిల్లలు కూడా మాటలు రాకుంటే ఏమీ భయపడద్దు, ఆటోమేటిక్గా పిల్లలకి మాటలు వస్తే దేనికైనా కొంచెం టైం పడుతుంది. సో టైం తీసుకొని వాళ్ళే మాట్లాడుతారు. తేజు 1 2 3 చెప్పవా? కప్పు. తేజు నా పేరేంటిది? అమ్మ పేరేంటిది? డాడీ పేరేంటిది? తేజు పేరేంటిది? సాత్విక్ తేజు. నాని పేరేంటిది? ఓ, మామ పేరేంటిది? అత్త పేరేంటిది? ఎస్, రమ్య అత్త అయినప్పుడు తిరుపతి మామ, మామ, తిరుమామ, పోలీస్ మామ. మామ పేరు పోలీస్ తిరుమామ. బావ పేరేంటిది? పెద్ద బావ పేరేంటిది? సూపర్. చిన్న బావ పేరేంటిది? అమ్మో, తేజుకు మస్తు వచ్చే. రంగం మామ ఎడిపోయిండు? బాబాయ్ పేరు గుర్తుందా నీకు? బాబాయ్ పేరు? బాబాయ్, సందీప్ బాబాయ్, అను బాబాయ్, ప్రదీప్ బాబాయ్. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఎక్కడ ఉన్నారు? ప్రదీప్ బాబాయ్ ఎట్లా నిద్రపోతాడు? సరే నాని 1 2 3 చెప్పు తేజు. సందీప్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నాకు రైమ్స్ చెప్పు. నువ్వు రైమ్స్ చెప్పు ఫస్ట్. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్, నో పాపా, టెల్లింగ్ లైస్, నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. Rain go away. Rain go away. Rain go away. Come again. Come again.
Come again. Another day. Little Teju. Say little Amma. Little Amma wants to play. Then go away. లిటిల్ డాడీ కదరా? ఓకే, మళ్ళీ ఇప్పుడు డాడీ మళ్ళీ ఫస్ట్ నుంచి 1 2 3 ఇప్పుడు ఇక లేదు. ఏ ఫర్ యాపిల్ చెప్పు ఇప్పుడు చాలు. ఇప్పుడు డాడీ ఓకే, ఏ ఫర్ Then go away. Come again. Another day. లిటిల్ డాడీ Wants to play. Then wow, Teju good boy. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు లిటిల్ తేజ్ అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి రెయిన్ go away. Come again. Another day. Little Teju wants to play. Then go away. Daddy tell Amma. Super. Teju fish తన్నిందంటనే విరిగిందా? విరిగిందా ఫిష్? ఎక్కడ ఎన్ని ఫిష్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఫిష్లు? 3. అవ్వావిని కౌంటింగ్ వచ్చిందే. పెద్ద 3 చూపించి 2 అంటున్నా. ఇది 2, ఇది 3. 3 కరెక్ట్. 3 రా 1 2 3 ఉన్నాయి అవి. ఇవి 3. yes ఇది 2 ఇది 3. ఎక్కడ ఫిష్ ఉంది? ఎన్ని ఐస్ ఉన్నాయి? 2. నువ్వు ఫిష్ తిను. You like it? You like it? Anu, I like it, Anu. I like it. Daddy, you like it? yes I like it. నేను ఫిష్ చేచుడు. ఇది చిన్న చేప, ఇది పెద్ద చేప, ఇది ఇంకో చేప. అది నేది like it. yes అది తేరా like it. yes అది అమ్మ like it. అమ్మ like it? అది డాడీ ఏంటిది? పెద్ద ఫిష్ ఎవరు తిను? yes all right. పెద్ద ఫిష్ ఎవరు తిను? దోమ కాదే ఇక, అది ఫ్లై. ఎస్, పెద్ద ఫిష్ ఎవరు తిను? ఇక ఏం కాదు, పడుతుంది. అది ఫ్లై బిడ్డ, ఏం కాదు, అది కర్వది. పెద్ద ఫిష్ ఎవరు తింటున్నావు చెప్పు. వీడు పలాగా ఏ డిచ్చి డాన్స్ చేయమమ్మ. రాములు సరే మరి ఫిష్ వద్దా? మూతికి వంకర పెడుతున్నావు. తెజు ఫిష్ నో పట్టు మరి. పెద్ద ఫిష్ ఎవరికి? చూసినావా కరెక్ట్. ఆల్ రైట్, వెరీ గుడ్. నో ఫ్లై, నో ఫ్లై, గో అవే. పా ఇక పట్టుకోండి పా, కిచెన్ లోకి పోదాం పా, నేను కడుగుడు. అది రాదు, నువ్వు కిచెన్ లో ఫ్లై వచ్చింది డాడీ. అబ్బో గుడ్ బాయ్, థ్యాంక్ యూ. పోయింది కప్పరా. ఏం చెప్తున్నావురా? నేను ఫిష్ తీసుకుపోవుడు. మరి దా ఫిష్ చేద్దాం దా. ఏం చెయ్యదు నాన్న అది. అది ఏం కాదురా. మరి నీ ఇష్టం, ఫిష్ కడగన్నా వద్దా? శేఖర్ ఫస్ట్ టైం ట్రైయింగ్ దిస్ రెసిపీ. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఏ ఫిష్, ఇప్పుడే ట్రై అయిపోతా, చూద్దాం ఎట్లయితుందో. ఇది ఫ్రై చేస్తాం, ఇది కర్రీ కాదు, ఇది ఫ్రై. నేను కుకింగ్ ఛానల్లో విస్మయ్ ఫుడ్ గారి ఛానల్లో చూసాను, అట్లే చేస్తాను. ఆచ్ పర్రి చలో.